హలో! హలో! బిజీ ఉన్నావా? చెప్పు నీకోసం అన్నీ ఆపేస్తా. కాన్ఫరెన్స్‌లో ఉన్నావా? ఏమైనా మీటింగ్స్‌లో? ఉన్నాయి. మనకి తెలిసింది కదా! మనకెప్పుడు మీటింగ్స్‌లే అన్నీ. సారీ డిస్టర్బ్ చేశా బిస్కీ. ఓకే. చెప్పు. టెల్ మీ. ఏం లేదు, బయటకొచ్చాం కొద్దిగా. వెహికల్ ఆగిపోయింది. ఇక్కడ నియర్ బై ఏవీ లేవు. ఉన్నాయి. మనం 4 బెంచ్ కార్లు, హెలికాప్టర్లు, మంచి ఒక 10 విమానాలు అవన్నీ ఉన్నాయి మనకింకా. ఇక్కడ మనకి నెట్ కూడా రావడం లేదు. ఎలా చేయాలో అర్థం అవ్వడం లేదు. నార్మల్‌గా మనం ఉన్నాయి కదా! మనం మిమ్మల్ని పంపియమంటావా? ఏది పంపిస్తావు? డ్రైవర్ మన బెంచ్ కార్ ఏమన్నా అదే డూయిట్కో. ఓకే. మళ్ళా స్పోర్ట్స్ కార్స్ లేదా? ఎవరు? సరళేశ్వరా? సారులు అంటే నువ్వు డ్రైవరా? అంటే కాదు, మన సార్లు అంటే మన కింద చేసేవాళ్ళు సార్లు అంటాం అనమాట. హెలికాప్టర్ పని కంపెనీ వాళ్ళు తీసిపోయారా? ఓ బోల్టా పాయింట్ వేపించే ఫ్లైట్లో ఎన్నింటికి? సుజీ సుజీ హలో! మనం అన్ని ఆఫీస్లో అన్ని వేరే వేరే పనుల మీద అన్ని తీసుకొని వెళ్ళారు. అదేలే, ఇప్పుడు టైం ఎక్కువైంది కదా. అదే టైం ఎక్కువైంది. వాళ్ళు ఏదో బిజీ వర్క్ లో మన ఆఫీసర్స్ సరే, అంతా. ఇక్కడ ఏరియాలో దగ్గరలో ఏదన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. తెలిసి ఉన్నారు. ఫోన్ చేసి మళ్ళా ఉండడం. మామ అసలు నన్ను కాల్ చేయి మామ. అడుగు. వెహికల్ అడుగు మనం. డొమోటో. ఎవరు కాల్ చేస్తున్నావు? దాని వేరే వాళ్ళు కాదు సుజీ. చెప్పు. వాళ్ళకి శ్రీమంతానికి ఫంక్షన్ వేస్తున్నారంట. ఇంకొకరిని అడుగుతానంట. ఇంకోసారి అట్లా లేనివాడు వానికి ఫోన్ చేయి ప్రకాష్కి. చేయట్ల పక్కన నా డార్లింగ్కి కారు అడుగుతుంది. అరే, నువ్వు చెయ్యి అంటావు కానీ వాడు ఎవడు సరే సార్ అని కూడా అంటాంలే. నీ బరి కొంటానా నీకేయాలి ఇవన్నీ? నువ్వు ఊరికే ఉండే కొద్దిసేపు. ఎందుకు ఊరికే? బడాయి మాట్లాడినప్పుడే చెయ్యి అంటే చేస్తున్నాడు కానీ పక్కన ఎవరే కానీ ఒక్క వాయిస్ కూడా రాలే. ఆడకంట. అయ్యో డార్లింగ్. చెప్పురా. హలో! హలో సుజీ. చెప్పు. హలో! ఆడ పిల్లోనికి డెలివరీ అయితే తీసుకురండి. రే, పిల్లోడికి డెలివరీ అవుతుందరా? వాడు కూడా నీ లెక్కేనా? నీ చెప్పు తీసుకొని 16 నీకేనాయన డెలివరీలో? నీ అబ్బా నీకెన్ని నీకు ఎంతమంది అయినా నీతో ఎంతమంది నీకు డ్రైవరే నిలబడతావు, నీకు డెలివరీ ఎందుకురా? నీ అబ్బా జపాన్ ఉండదన మళ్ళీ మాట్లాడతాను జపాన్ ముఖం వేసుకొని. సరే గాని తనతో ఎందుకు నువ్వు చెప్పు ఫస్ట్. ఆడ పిల్లలు డెలివరీ ఉంటే పోయిందంట కారు. ఇంకో కారు ఇంకొండు అడుగుతాడు. ఫ్లైట్ అడుగుతాడు. సరే మమ్మా సిను మనది ఫ్లైట్ మొన్న న్యూయార్క్ నుంచి వచ్చిన ఫ్లైట్ ఉందా? ఎగ్జిబిషన్ లో పెట్టారు దాన్ని. అనుకో డీజిల్ కృష్ణాయిల్ తక్కువైందని పెట్టారు. ఓ షట్. చెప్పురా, చిల్లర మీద పోయి ఏదో ఒకటి చెప్తావు చెప్పు. నువ్వు ఫోన్ జాతికి. హలో! దానికి ఆయిల్ ప్రాబ్లం అంట. అది నీలాగేనా? నాకు వస్తాంగా మంచి కన్న బూతులుగా. నువ్వు మధ్యలో ఏంటికేం పార్క్ లో పుల్ల మాత్రం రే, ఒక కార్ అరేంజ్ చేయరా చాలు. ఎందుకు ఊరికి ఫ్లైట్ లైట్ రైట్ అనుకుంటా? రే, నీ పక్కన ఎవడున్నాడు? ఫోన్ ఏరా ఒకసారి. హలో! హలో! మామ మన పోజు వేణుగానికి ఏం కనుక్కో. అట్లా కనుక్కోరా తొందరగా. నా పెళ్ళాంకి
తెల్ల ఆడక మధ్యలో ఆగిపోయిందంట. ఈ తెల్లానికి ఏమన్నా నేను చిన్నప్పుడే ఆగిపోయింది కదా మొగతనమా. ఏ ఈ అబ్బం నువ్వు సన్న గమనుడు ఫోన్ చేయి కనుకో, అర్జెంట్ కనుకో, తిరిగి కనుకో ఏడొస్తుందో ఏమంట. సో నమ్మ జీవితం ఏందో మీద మీద మీరు రావడే మీకు ఎప్పుడు నమ్మ చెప్పి రావచ్చు కదా. నాకు హలో, ఏమైంది నువ్వు టెన్షన్ పడదు. ఏం రావకే కాదు. హలో, మీతో ఏదో బస్సెస్ ఉన్నాయి కదా, ఏసీ బస్సెస్. అదే ఉండు కనుకుంటున్నా. అది అది పొలవ చచ్చిపెట్టి హాస్పిటల్ వెళ్ళిపోడరా. పొలవ చచ్చిపెట్టి హాస్పిటల్ నా వెళ్ళిపోడరని చెప్పారు కదా ఓ మాటనా. హెలికాప్టర్ గిడ్డిదే ఉండే గడిచిముట్టిదేనా. అదేలే 1.5 అడుగు ఉంటది, అదేనా హెలికాప్టర్? మనకు బస్సులు ఉన్నాయి మన పేరు పైన, గవర్నమెంట్ వేసింది మనకి. ఎర్ర బస్సులే చెప్పు తిని కొడతాలే నేను మాట్లాడితే మళ్ళీ మధ్యలో మీ నాకు వస్తాయి మంచి కూతురు. అయ్యి ఇట్లా పంపిద్దానికి రాయడపు పోయింటాడు కదరా. అయిపో ఫోన్ చెయ్యి, ఏడొస్తాడు కనుకో. ఆడ మగవారు వెయిటింగ్ ఆడ. బస్సెస్ రా మన ఇక్కడ 3 floors ఉంటుంది అనమాట బస్సు కొత్తగా. అంటే మూడు టైపులు ఒక బస్సు. అదేలే 3 చక్రాలు ఉంటది, అవిటోలు తిరిగేది అదేనా? నాకు ఏమి ఎవా నోరు పుస్తలు చేత్తో దొప్పుకుంటూ పోయేదే. చెప్పు తీసుకొని నారంటే కొట్టుకుంటూ పోతా. నీ అబ్బా మధ్యలో ఏదో చూడరా అంటే ఏంద్రా నువ్వు. నేను చూస్తాను నీకు అసలు అడుగుతాను తెల్లా నీకేడ పరిమాణం ఉండదానా. లేదంటే నితిన్ కన్నా కాల్ చేస్తారా? నేను ఏం చేస్తాను, కాలు ఎవరు చేస్తాను కాలు పోయి వేరే వాళ్ళతో కాలు ఎత్తిపో సరిపోతుంది. అబ్బా గమ్మండు ఏడొస్తుందంటారా స్వామి చెప్పురా. నబ్బా సుజీ. హలో సుజీ, ఆడ ట్రాఫిక్ ఎక్కువ ఉందంట. మొత్తం అంతా మినిస్టర్లు మొత్తం అంతా సీఎంలు పిఎంలు మొత్తం అంతా జనాలు ఎమ్మెల్యేలు మొత్తం అంతా కార్పొరేటర్లు మొత్తం అంతా కార్పెంటర్ ఎందుకు వచ్చినాడు రా? అంతా మొత్తం అంతా కార్పెంటర్ ఎందుకు వచ్చినాడు రా మధ్యలో? కార్పెంటర్ అని చెప్పుతో కొడతా. నీకు తెలుదా నీకు ఇవన్నీ వాళ్ళంతా. నువ్వు చెప్పురా ఎవర్రా కార్పెంటర్? కార్పెంటర్ అంటే నీకు ఏమనుకు తెలుసునా, ఒక గేర్ కి కమిషనర్ గా ఉండేవాళ్ళు. అర్థమైందా? వాళ్ళని కార్పెంటర్ అంటారా? చెప్పు దీని కొడతా. మనం ఇంకేమంటారు, నీకు ఆడుకుంటారా? కార్పెంటర్ కాదురా రే చిల్లరేదవా, కార్పొరేటర్ అంటారు. నీ కార్పొరేటర్ నీవి కంపెనీ పేరు చెప్పుకుంటా నువ్వంతా. అసలు యాదవతో మాట్లాడలే, నువ్వే మాట్లాడే. నువ్వు ఫస్ట్ నీతో ఎవరు మాట్లాడమంటారు చిల్లర నాకు వస్తాయి. ఏదో వెహికల్ అరేంజ్ చేయరా, లేకపోతేమో నితిన్ కాల్ చేస్తా అంటుంది. దాన్ని చెప్పిన మాట వినద్దు. దాన్ని చెప్పేది ఇప్పుడు కరెంట్ వెహికల్ వచ్చింది, కొద్దిగా సైకిల్ టైప్, అంటే 1 సెకండ్ లో వచ్చేస్తుంది అనమాట. అది కనుక్కుంటాడు మన పోయి మురళికి. ఆ సైకిల్ మనం కనిపెట్టినది మొత్తం అంతా. చూడండి చిల్లర నా కొడుకు ఫ్లైట్ నుంచి సైకిల్ కి వచ్చినాడు. సైకిల్ అంటే ఆస్తా సైకిల్ కాదే, లోపల లాస్ట్ కి గుడికాడ చెప్పులు ఎత్తుకొని రారా నువ్వే పరిగెత్తుకుంటా. చెప్పులు కొడతా. ఈడు స్టార్ట్ చేస్తే నీ కాడ ఉంటారు. అట్లా సైకిల్ కనిపెట్టినాం ఇప్పుడు మళ్ళా ప్రపంచం మా బండి ఆగిపోయినప్పుడేనా చెప్పుతా కొడతాను. మరి నీకేం తెలుసా, ఇప్పుడు మొదలైంది. అన్ని కనిపెడతాను, నీ మొగతనం కనిపెట్టుకోకూడదా? మెట్టి తీసుకొని ఏడాది నీకు కనబడతారా? ఇదిగా మొగతరం ఉందో లేదో చూపిస్తా. ఆడిపోయి మనం ఫోన్ చేయరా సిద్ధుకి. ఇప్పుడు అయింది కదరా, ఇప్పుడే కదరా మొదలు పెట్టినా మనమంతా. ఇప్పుడు చేసినాం కదా, ఇప్పుడే కదా. అది ఎక్కడవే? హలో నమ్మ ఇప్పుడు కీ తీసుకున్నాడంట మా వాడు. సో దాని స్పోర్ట్స్ కార్స్ కానీ స్పోర్ట్స్ బైక్స్ లేవా? అవన్నీ వేరే వాళ్ళంతా ఒక కమిటీకి తీసుకున్నారు అనమాట. అవన్నీ మనమంతా మన గురించి తెలియాలి కదా. మొత్తం అంతా సినిమా హాళ్ళకి మొత్తం అంతా ప్రపంచంలో ఎక్కడున్నా మొత్తం అంతా మన ఫోటోలన్నీ అతికిచ్చే, నా ఫోటోలు మొత్తం అని అతికిచ్చే తీసుకున్నారు. ఏమనే ఖచ్చితంగా మొగతనం లేని దొంగనే సైతందానా
నువ్వు నీ మాటలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. నువ్వు కొద్దిగా తగ్గించుకోవాలి, మీట్లెట్టుగా మాట్లాడు. సరేగానే మీ లారీలు పంపి. చెప్పుతో కొడతా మీని పంపించుకోవాల మీరు లారీలు. హలో హలో సుజీ. సరే గానీ నువ్వు పంపించేటట్లు లేవు. ఏదో ఒక ఎవరినో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాంలే. లిఫ్ట్ వద్దు, ఇప్పుడు నేను పంపిస్తాను ఉండు. నీకు ఎట్లాగైనా కానీ నీకు ఇప్పుడు మనం మంచి ఉండు, మర్చిపోయా ఉండు. ఇప్పుడు వస్తుంది లిటిల్ బైక్ అని వస్తుంది ఉండు. హలో అట్లా ఉన్నావా సుజీ? ఉన్నాను ఇక్కడే. గంట అవుతుంది నువ్వు వెహికల్ సెట్ చేయడం లేదు. మన కుమార్ గారికి ఫోన్ చేయరా, మన ఫోన్ చేయి. లిటిల్ బైక్ 3 రోజుల కింద కనిపెట్టింది మనము. అదే ఎక్కడవా లిటిల్ బైక్ నువ్వే నీ ముడ్డి కింద పెట్టుకో. ఏ లిటిల్ బైక్ ఏంద్రా పొట్టి గిడ్డిగా ఉంటుంది. చెప్పు తీసుకొని పరగతో కొడతా. నీ అబ్బమ్మలు మాట్లాడిన అనుకో నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకేం తెలుసా నీకే గురించి, దాని గురించి? సరేలే, నాకెందుకు ఈ చిల్లర. వారం అయ్యే మనం మొత్తం ఎట్లా చేయాలో తెలుసా దాని గురించి? వారంలో కనిపెట్టారు వాళ్ళంతా బైకంతా. వాళ్ళకి ఎంత కష్టపడి చేసింటారు మొత్తం. నేను ఎంత సాయం చేసింటా వాళ్ళకంతా. రే ఇప్పుడు బండి అయిపోయినట్టు ఏంద్రా నువ్వు చెప్పే సొల్లంతా? చెప్తున్నా సొల్లు లొల్లంతా నువ్వు చేస్తాను. తిరిగి ఫోన్ చెయ్యి, బేకార్ గాడు గాని. చెప్పుతో పడతా మన వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసినామంటే నీ అబ్బా మనం మాట్లాడినట్టు. హలో హలో ఏమైంది? నీ వల్ల అవుతుందే కదా చెప్పురా ప్లీజ్. ఎక్కడ బయట ఇరుక్కపోయాము. అవుతుందిరా ఇప్పుడు వచ్చేస్తుందట. బాత్రూమ్ లేకపోయి వచ్చేస్తే నువ్వు పోయే పో, నువ్వు పో ఆడు పోయి ఆడు సావు అట్లా. మనం ఫోన్ చేయరా, ఫోన్ చెప్పు. నేను కానీ ఫోన్ చేయి, బండి వేసుకొని రమ్మని చెప్పు. ఆడ మొత్తం బైకులు ఆగిపోయినట్ట, ప్రపంచం ఆగిపోయింది. ప్రపంచం అంటే ఎవరు కూడా నా సుజాత పోయి ఊకా వద్దు. ఇంకా మంచి బూత్ వస్తాయి. ఇంకా తెప్పిరికినా ఏమంట? ఎక్కడికి ఏడొస్తుందిరా నమ్మా? అసలు నా పర్మిట్ ఎక్కడ వేసిపోతారా ఇవన్నీ? ఫ్లైట్లు ఇవన్నీ, కార్లు, స్పోర్ట్స్ కార్లు, బస్సులు. అది పర్మిట్ కాదురా, పర్మిషన్. ఏంది మాటలు? అది పర్మిట్ కాదురా, అది పర్మిషన్. నీకు యాదైతే నీకు దోల ఎట్లా కానీ నాతో బూతులు తిట్టించుకోవాలా, నాతో ఎట్లయినా కానీ తిట్టించుకోవాలా అనేది నీకు ఎంత ప్లాన్? నీకు అవసరమా? ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. పోదు కానీ నా డార్లింగ్ గానే వెళ్ళిపోయింది. నేను ఒక్కటే ఉన్నారా? పోయిందా? వెళ్ళిపోయింది ఆటోలో. నిజం చెప్పు. నిజంగా పోయిందిరా. మర్సాన్ని చెప్తావా లేదా? నువ్వు ఫోన్ ఫస్ట్ నువ్వు ఫోన్ ఇస్తావు నువ్వు. తను వెళ్ళిపోయింది ఆటో ఎక్కి. నేను ఒక్కదానే ఉన్నారా? లంగం ఉండదనా? నువ్వు ఎవరితో పోయినా నాకు ఎవరితో వెళ్ళిపో. నువ్వు కాల్చిట్టే పోనీయే ఫస్ట్, నువ్వు పోనీ. లేదు ఆటోలో వెళ్ళిపోయింది. ఉండదనా? నీకు ఎన్నిసార్లు సతాయితేనని అసలు ఎంత కష్టంలో ఉందా పాప? పంపిస్తాను విమానాలు. నేను వచ్చేస్తాలే విమానంలో. నువ్వు నీ మొగానికి విమానాలు అవసరమా? నీ మొగానికి అదో ఒకటి రిచా పంపిస్తా, వేసుకొని పో. ఎందుకురా నేనంటే నీకు అంత కోపము? నువ్వేం అంత నైస్ గా మాట్లాడదమ్మా. నేనేం భావనేం కాదు, నువ్వునేం కాదు, లవరేం కాదు. స్పోర్ట్స్ కార్ పంపిరా. నీ ముడ్డికి అవసరమా అవి? ప్లీజ్ నాకు జాబ్ రండి కదా నువ్వెంత పోకపోయినా ఆడంగుడా ప్లీజ్ రా. చెప్పుతో కొడతా నీ అబ్బా. మళ్ళీ ఎక్కువ మాట్లాడిన అనుకోవచ్చు ఏదో బండి చెప్తే కదా నాకు కొత్తది. నువ్వే కొచ్చేదానివే, నువ్వే బేకారం ఉండదానివే, నువ్వే గాడిద ఉంటవే. అసలు నీ పంపినట్టు ఒక రూల్ పెడతా, చేస్తావా? చెప్పురా. నువ్వే కొచ్చేదాని అనుకో. నువ్వు కొచ్చేదా వాడివిరా. నువ్వు కొచ్చేదాని అనుకో. అప్పుడు మళ్ళా నీకు చూస్తా. మడిచి నీ బండికి పెట్టుకోరా నువ్వే. ఏ లోపల చెత్త గొజ్జనా ఇలా గొజ్జేదానా? నీ చేత కదా నాకు తెలుసురా. పోయే 93 దానా? గొజ్జగా
ఫోన్ నీ అబ్బాయి చచ్చిపోరా కొజ్జనాయల ఆడపాప ఆగిపోయింది అంటే నువ్వు ఓడికొచ్చింది చెప్పుకుంటూ కూర్చుంటావా ఏ పాప రకాలు నవ్వుతారా పారా